చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటి మాస్టర్, ఎవరు లేరు ఇక్కడ? ఎలిమినేషన్స్ కదా, అందరూ చిన్న ప్రిపరేషన్ లో ఉండుంటారు. అవన్నీ ఎప్పుడు ఉండేవే గానీ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడిగండి. మీకు ఎవరంటే బాగా ఇష్టం? మా అమ్మ. ఆఫ్ కోర్స్ నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి లాలి పాటలు పాడించి గోరు ముద్దలు తినిపించి ఐ లైక్ మై మామ్. మీకు ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? యానిమల్స్. నాకు యానిమల్స్ చాలా ఇష్టం మాస్టర్. అమ్మ, యానిమల్స్ వీళ్ళంతా బాగా కామన్. వీల్ కాదు, నీకు పర్సనల్ గా ఎవరంటే బాగా ఇష్టం? మాస్టర్, మీకు ఎవరన్నా నచ్చాలంటే ఒక అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నా కోసం కోసుకోవాలి. ఏంటి మాస్టర్, ఏం వెతుకుతున్నావు? కత్తి ఎక్కడ అని. కత్తి ఇక్కడ మాస్టర్. అసలు మేము రాకముందు డి సెట్ కు మీ ఇద్దరు ఈ మధ్య ఎందుకు వస్తున్నారు? మీరు రావడానికి ఎలాగో టైం ఉంది కదా అని. మధ్యలో మీరు పులిహోర కలిపేస్తున్నారు. పులిహార ఏంటయ్యా? మరి ఏంటి సార్? మీరు రావడానికి లేట్ అయిందని వచ్చి ఆడియన్స్ కి వెల్కమ్ చెప్పాం. నేను ఆడియన్స్ కి మొన్న ఒక పోల్ పెట్టా, ఈ D20లో అసలైన 420 ఎవరు అని. ఇంతకీ ఏంటి మ్యాటర్ ఏంటి? ఏదో కోసుకోవాలి అది ఇది అంటున్నారు, మేము ట్రై చేయమా? మీరేం ట్రై చేస్తారు? ఆయన మీ ప్రతిసారి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారా? నీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఇతను పైకి కనిపించేంత సైలెంట్ కాదు, మంచోడు కాదు. నా మాట విను. నాకు తెలుసు ఆయన చాలా డీసెంట్ ని. డీకి సెంటు కొట్టుకొచ్చి మాత్రాన డీసెంట్ అయిపోతాడా? అయినా వీళ్ళతో మనకెందుకు రెజినా, మనం వెళ్ళి మన ప్లేస్ లో కూర్చుందాం ప్లీజ్. ఎస్ మాస్టర్. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. It is sir, my brand. సో జడ్జెస్, మరి ఈ వారం మన కాంపిటీషన్ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు వైల్డ్ ఫైర్ నుంచి 5 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ లో ఎవరైతే లీస్ట్ లో ఉన్నారో వాళ్ళు ఈ రోజు షో నుంచి ఎలిమినేట్ అవుతారు. సో ఫైమా, కేవలం వైల్డ్ ఫైర్ టీం నుంచే కాంపిటీషన్ ఉండబోతోంది అంటున్నారు. పర్ఫార్మెన్సెస్ అన్ని మీ టీం నుంచే వస్తాయి. సో మరి ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికి మీ టీం నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి శర్వరి. వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శర్వరి. మహారాజా, మీరు కన్నెర్ర చేస్తేనే రాజ్యాలు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ చరిత్ర తెలిసి కూడా మీ కంట పడకుండా ఒక సామ్రాజ్యం ప్రశాంతంగా జీవిస్తుంది. మంత్రివర్య, ఈ లోకంలో నా నీడ పడిన చోట ఒకటి ఉందంటే అది నా కత్తి వేగానికి పుట్టే గాలికి కూలిపోతుంది. నువ్వు దాని గురించి చింతించకు. ఆ రాజ్యాన్ని దక్కించుకోవడం అంత సులభం కాదు ప్రభు. ఆ రాజ్యాన్ని ఎలవాడు అంత గొప్ప యోధుడా? పొరపడుతున్నారు మహారాజా. అక్కడుంది రాజు కాదు, రాణి. ఆ రాజ్యానికి ఆ రాణికి నా కత్తి పదునేంటో చూపిస్తా. Aura. కానల చిలక ఏ కాన చిలక ఇది, చిలుకవుతుందో పిడుగవుతుందో మాయమైపోతుందో.
ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంచ కలిగినదే అది పెట్టిన ఎర్రని బొట్టది నా గుండెకు గుచ్చుకుపోయేని అది పెట్టిన ఎర్రని బొట్టది నా గుండెకు గుచ్చుకుపోయేది గుస సూపుకు ఎముకలు పొడి పొడియాయే తుమ్మెదలంటని కమ్మని మోమును కన్నవనారే హాయ్ హాయ్ Everywhere you turn around, this we can break it down, yeah. Don't just bust your body, baby, everyone's a scream, yeah. You can kick your ass, so we're with them ass, so we run from the high, so we go down. పరువాల పాపిటిలో తిరిగాను ఒంటరిగా అధరాల కనుమలలో పడి కొట్టుకుంటున్నా ఎటు పోని మనసు కురిసడలి విరహముతో పొగిలినది కొండంత వరువు గుండె చెరువు ఓ నతగుల బతుకు ఇది ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చి బండి చేసి నవ్వుతున్నవి అవుతుందో పిడుగవుతుందో మాయమైపోతుందో ఇక్కడ జీవించే ప్రతి జీవి నా ఆధీనంలో ఉంటుంది. కాదని ఎవరైనా నా రాజ్యంలోకి ప్రవేశిస్తే ప్రాణం తీయకుండానే చావు రుచి చూపిస్తా. రాజు ఎవరైనా సరే నా రాజ్యంలోకి రానంత వరకు ఇక్కడ మాట నాదే, ఓటు నాదే. జడ్జెస్, ఈ యువరాణి శర్వరి చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ విని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. బాజీ ఇప్పుడు ఇది మేబీ సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నావు, బట్ నీ కొరియోగ్రఫీ బాగుంది బాజీ. అంటే నువ్వు సెటప్ చేసిన అట్మాస్ఫియర్ కానీ వీళ్ళకి ఇచ్చిన కొరియోగ్రఫీ స్టెప్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో అది బాజీ వర్క్. నో శర్వరి, శర్వరి ఒక ఈజిప్షియన్ క్వీన్ లాగా ఉన్నావు శర్వరి. యువర్ మేకప్ స్పెషల్లీ ఐ ఆర్ మీ అటైర్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మీ లైన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. ద వే యూఆర్ డూయింగ్ దిస్ మూవ్స్ అండ్ ఆల్ వర్ వెరీ వెరీ క్లీన్ అండ్ నైస్. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రెజినా గారు. Beautiful choreography. I love the costumes. Sharvaridi, Pavandi and the background dancers as well. Chala baagundi. Manchi feel vachindi chusetappudu. And I loved the first flip that you did from behind him. The choreography on the whole Baji Master was really really nice. And that head walk that you did as well. Sharvari, you were really really good. థ్యాంక్ యూ సో మచ్ రచనా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. బాజీ, గుడ్ లక్ డార్లింగ్. థ్యాంక్ యూ.
వాట్సాప్ శర్వరి లుకింగ్ వెరీ గార్జియస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇంత అందంగా ఉండే ఈజిప్షియన్ క్వీన్ ఒక కింగ్ ఎలా మిస్ అయ్యాడని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇప్పుడు మీకు ఈజిప్ట్ క్వీనా? శర్వరి లుక్ ఎట్ హర్ మ్యాన్, ఎంత గార్జియస్ గా ఉంది, గాడెస్ లా ఉంది. బెంగళూరు కింగ్ ఇక్కడ. ఎందుకు మాస్టర్ మాట కింగ్ అంటే క్వీన్ పక్కన ఉండాలి. ఒక్క నిమిషం, నీ పక్కన ఉంటాడా? ఏ క్వీన్ పక్కన పడితే ఆ క్వీన్ పక్కన ఉన్నాడు, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు క్వీన్ ఎవరు అనేది. ఎవరు మనం ఉన్న వాళ్ళలో. ఇప్పుడు నేను కింగ్ అనుకో, నేను రెజీనా క్వీన్ అని కోరుకుంటా. రెజీనా అంటే నిజంగానే లవ్ అప్ప. నువ్వు కింగ్ అయితే క్వీన్ ఎవరు చెప్పరా? దిశ ప్లానింగే. ఎందుకు దిశ క్వీన్? ఇంకా ఉన్నారు తేజు. ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ దానికి. అరే క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన్ని క్వీన్ అయిపోర్రా. కింగ్ కి క్వీన్ అంటే మనసు లోతుల్లోంచి రావాలి. అయితే ఏ క్వీన్ లేదన్న. దిశ కూడా కదా? సరే దిశ క్వీన్, శర్వరి చెలికెత్తిగా ఉంచుకుంటావా? చెలికెత్తి అంటే ఇలా విసురుతూ ఉంటారు కదా క్వీన్స్ కి. అన్న నాకు తెలియదన్న, మీరు ఏమేమో అడుగుతారు. సర్లే ఇగో జతిన్ గండి అలా ఉంచు, కానీ అక్కడున్న కింగ్ కి క్వీన్ ఉంది తెలుసా? కింగ్ ఒక క్వీనా? వెనక్కి తిరిగి ఒకసారి. బాబోయ్, ఆ మచ్చ ఎక్కడ ఉందో కొంచెం చెప్పండి అయ్యా. ఈ రోజు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యొచ్చు? నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు ఎక్కువ చూసారో వాళ్ళ కోసమే, అది ఎవరు లేకుండా మాస్టరే. నేను వచ్చినప్పుడే మాస్టర్ నన్ను చూసారు, చూసి ఏంటిది భూమిక అన్నారు. ఏంటి మాస్టర్ ఇలా దొరికిపోతున్నారు అలా చెప్పేస్తుంది కనీసం. ఇంకెందుకు అడిగేయండి, మీకు ఎవరంటే ఇష్టం? అమ్మ అందరికీ ఇష్టం. ఒకసారి ఫస్ట్ సార్ నువ్వు అడుగు, నీకు ఎవరంటే ఇష్టం అని. మాస్టర్ మీరు ఫీలింగ్స్ ని హైడ్ చేస్తే బాగుంటది మాస్టర్. ఇట్స్ ఓకే, చెప్పుకోవచ్చు, తెలుసు కదా. అంటే నా కోసం ఎవరన్నా స్పెషల్ గా డ్రెస్అప్ అయ్యి వస్తే ఇష్టమే నాకు. అయితే ఈ రోజు మీకోసమే వచ్చాను మాస్టర్. ఇంకా ఆయన కోసం డ్రెస్ అప్ అయ్యాక ఇంకా కూర్చోవడం ఏంటబ్బా? భూమికను కూడా ఒకసారి సెంటర్ స్టేజ్ కి రమ్మనవయ్యా. ఆ భూమిక ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నేను భూమిక ఆన్ టు ద స్టేజ్ అన్నా, నువ్వేంటి అటు వెళ్ళిపోతున్నావు? రండి మాస్టర్, ఒక కొంచెం చిన్న పని ఉంది. నాకు అసలు తెలియదు, నేను ఆన్ టు ద స్టేజ్ అని చెప్పా మాస్టర్. అయ్యో మాస్టర్ చూడండి, బాటిల్ కూడా నా శారీకి మ్యాచ్ చేస్తున్నారు. ఏంటి మాస్టర్ ఇది? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. మాస్టర్ మామూలుగా లేదు అసలు మీ ఇద్దరి సింక్. ఏదేమైనా రెజీనా గారి పక్కన ఉన్నప్పుడు కంటే భూమిక పక్కన ఉన్నప్పుడు కొంచెం బ్లషింగ్ ఎక్కువ ఉందబ్బా. అది ఎందుకు మరి అర్థం కాలేదు నాకు. శారీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఇంత పర్ఫెక్ట్ గా రాదు. థ్యాంక్ యూ భూమిక, థ్యాంక్స్ ఫర్ రండి డాన్సింగ్. మాస్టర్, నేను అక్కడి వరకు వస్తాను. పర్లేదు మాస్టర్, రండి మీరు. సో ఫైవ్ నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? సో డాన్స్ తో మళ్ళీ దుమ్ము దులపడానికి వచ్చేస్తుంది తేజు. ఆల్రైట్, వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజు. సోల్జర్స్, ఈరోజు ఈ యుద్ధంలో మన కళ్ళ ముందుకి చావు ఎదురైనా సరే మనల్ని నమ్ముకున్న ఈ దేశం తరపున ఆ చావుకి ఎదురెళ్ళి పోరాడదాం. పదండి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా.
యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. బతికితే ఆశలు పోతే ప్రాణాలు. పనిలో పరుగే తీరిక ఓ సైనిక, తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సోల్జర్స్ బీ అలర్ట్. ఈ గుండెల్లో దిగుతున్న ప్రతి తూటాకి సమాధానం చెప్తాం. మేజర్, వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేం. అవును, ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. మీ విరోధి మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకే లేవని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటములకు తేడా 1 inch, 1 bloody inch. యాజ్ ఏ టీమ్ వీ ఫైట్ ఫర్ దట్ ఇంచ్. చావుకి సిద్ధపడ్డవాడినే ఆ అంగుళానికి దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die! What are we going to do? Do or die! What are we going to do? Do or die! Akraman! Soldiers! Attack! రెడీ సోల్జర్స్, పొజిషన్స్. మేజర్, చివరికి మిగిలింది మన ఇద్దరమే. ఇంకా ఈ యుద్ధాన్ని మనం గెలవలేం. యుద్ధం ముగిసే సమయం వచ్చింది. నేను వెళ్ళి హ్యూమన్ బాంబ్తో అటాక్ చేస్తాను. నువ్వు వెళ్ళి గర్వంగా చెప్పు, మన దేశం గెలిచిందని. నా కొడుకు యుద్ధం నుండి ఎప్పుడు తిరిగి వస్తాడో? నా భర్త యుద్ధం నుండి ఎప్పుడు తిరిగి వస్తాడో? బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్, మన దేశ సరిహద్దుల్లో ఉండి మన అందరం ఇంత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి కారకులైనటువంటి మన సోల్జర్స్ అందరికీ కూడా ఒక హ్యూజ్ సెల్యూట్ మా డి టీమ్ అందరి తరఫు నుంచి. జడ్జెస్, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? విజయబిని మాస్టర్. కొన్ని పర్ఫార్మెన్స్లకి ఓజీలు ఇవ్వక్కర్లేదు, మీ పర్ఫార్మెన్స్ కి సింప్లీ
చాలా బాగుంది, అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. నాకు చాలా దేశభక్తి ఎక్కువ, అండ్ నేను చాలా పొగరు నాకు దేశభక్తి ఎక్కువ అని చెప్పి. అంటే మా తాతగారు ఎయిర్ ఫోర్స్ లో సర్వ్ చేశారు, మా పెద్దనాన్న గారు ఎయిర్ ఫోర్స్ లో సర్వ్ చేశారు, మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్ లో సర్వ్ చేశారు. నా నరాల్లో దేశభక్తి ఉంది. సో ఇలాంటి చిన్న యాక్ట్ అంటే దేశం గురించి ఏదున్నా నేను పర్సనల్లీ చాలా ఎమోషనల్ అవుతాను. సో నాకు చాలా 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 బాగా నచ్చింది. ఓ హ్యాండ్స్ తో ఇలా ఫ్లాగ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ మనోజ్ మాస్టర్. అండ్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రియేట్ చేశారు కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ బుల్లెట్ టైమింగ్ అలా మోసుకొని వస్తుంటే బుల్లెట్ ఒక్కొక్కటి తగులుతుంటే ఆ ఇంపాక్ట్ నిజంగా మనం ఒక వార్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నంత ఫీల్ తీసుకొచ్చారు. సో దానికి ఆల్ క్రెడిట్స్ టు ద కొరియోగ్రాఫర్ అండ్ ఎఫెక్ట్స్ చేసిన టైమింగ్ వాళ్ళకి. రాజు నా అసిస్టెంట్ మాస్టర్ రాజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంటెన్స్ గా చేసావు తేజు. అంటే ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. నువ్వు ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నావు, ఎంత అగ్రెసివ్ గా ఉండాలో అంతే అగ్రెసివ్ గా ఉండి చేసావు. నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. స్పెషల్ నీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంది ఈ సాంగ్ కి. లిరికల్ చేశారు మనోజ్, చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఎప్పుడైతే ఆ పైనుంచి అది వచ్చిందో, ఆ దండలు వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ అనిపించింది. సో సోల్జర్స్ అందరికి మా డి తరపున నిజంగా సెల్యూట్ మీ అందరికి. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, వాట్ అ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, చాలా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇది, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్. అమేజింగ్ జాబ్ తేజు. ఈ పర్ఫార్మెన్స్ లో తేజు కనిపించలేదు యాక్చువల్లీ, ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్. యూ ప్లేడ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ మై ఫేవరెట్ బిట్ ఇన్ ది ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆ డైలాగ్ కి మీరు చేసిన ఫార్మేషన్స్ అండ్ అన్ని కదా, ఆ లిరిక్స్, ఆ వర్డ్స్ కి. ఎస్పెషల్లీ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ who you are, where you are, what we're fighting for అన్నమాట. సో థ్యాంక్ యూ. ఈ రిమైండర్ కోసం చాలా చాలా థ్యాంక్స్ మనోజ్ మాస్టర్ అండ్ తేజు అండ్ రాజు. దీనికి for reminding us of who we are and this patriotism, for you and for all the soldiers who are giving up their lives on the battlefield. Na heart meeku. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ మాస్టర్. అండ్ ఒకసారి మనందరం కూడా మన సోల్జర్స్ కి అండ్ ఫర్ అవర్ ఇండియా జై హింద్. సో ఫైమా, మీ టీం నుంచి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి నెక్స్ట్ మాధురి. వైల్డ్ ఫైర్ టీం నుంచి మాధురి రాథోడ్ ని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ మాధురి. మాస్టర్, మేమంతా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. ఫుడ్ మాస్టర్. ఈ రోజు ఆది అన్న మీ అందరినీ డిన్నర్ పార్టీకి పిలిచాడు. వెళ్ళి ఫుడ్ అక్కడే కుమ్మేయండి. రే, డిన్నర్ పార్టీ అంటారా? వారానికి సరిపడా కుమ్మేద్దాం. పదండి. బాబు, ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, ఒక అరగంట ఆగండి. రే, మనకున్న ఆకలికి కష్టం రా, లోపలంతా ఏదోలా ఉంది. సంథింగ్ there is something. Come on. Hey, అండర్లో నువ్వు ఉంది something. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నా బాబు, బిర్యానీ రెడీ అయిందంట, తెచ్చి టేబుల్ మీద పెట్టండి. ఆజా ఆజా తుజే హజారు బారు పిలిచినా కదా, సునో సరోజా ఆజా రే ఆజా, జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. ఆజా ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. అన్నా, చికెన్ ఐటమ్ ఎప్పుడు వస్తుందన్నా? కొంటెకల్లా పంతమేలా రా ముందుకిలా కమ్ నియర్ ఇలా. చిలిపి చిటికి తలుపు తడితే నిద్రపోక ఇంకా మసక తెరల ముసుగు చాటుగా, ఎలాంటి అల్పు లేక ఆడమంది వేళ మాయదారి హాయిగోలా.
బాబు ఫుడ్ అంతా రెడీ అయిపోయింది, వచ్చేయండి. అబ్బా అన్ని మన ఫేవరెట్ ఐటమ్సే రా. ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా హజార్ ఆజా అందరిలోనూ ఉంది సంథింగ్ అర్థం కానేదు ఫీలింగ్. రే ఇంకెందుకు రా లేటు, ఒక పట్టు పట్టేద్దాం. ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా హజార్ ఆజా జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, ఇంత మంచి ఫుడ్ పెట్టినందుకు. థ్యాంక్స్ నాకు కాదు, ఫైమాకి చెప్పు. ఇంత రుచికరమైన వంట ఫైమానే చేసింది. ఏంటి? ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజా రే ఆజా. ఫుడీ గురించి చేసినటువంటి ఈ సాంగ్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? మీ ఇద్దరులో ఫుడీ ఎవరు, రెజీనా గారా విజయ్ బిన్ని మాస్టరా? బిన్ని మాస్టరే. నీ ఆకలి గురించి అడగట్లేదు బాబు, ఫుడ్ ఈ ఆకలి గురించి అడుగుతున్నా. నేను కూడా చెప్పింది బిన్ని మాస్టరే ఫుడ్ కొంచెం. అవునా? ఎందుకంటే ఆవిడ డైట్ మెయింటైన్ చేస్తుంది. లేదు లేదు లేదు, ఇద్దరికి ఫుడ్ అమ్మ. అవును, మంచిగా స్వీట్స్ తింటామన్నా. సరే, ఇది ఫుడీ గురించి చేసినటువంటి సాంగ్ కాబట్టి సరదాగా మీకు ఇష్టమైనటువంటి డిష్ ఏంటి మాస్టర్? చాక్లెట్ డెజర్ట్ తెప్పించారా రెజీనా గారి వాళ్ళు ఏమన్నా డెజర్ట్? బన్ మస్కా వస్తుంది. చేసారా మాకు మఖానా అదేదో. పోయిన ఎపిసోడ్ లో ఏమంటాడు తెలుసా, ఆ మఖానా ఏదో తీసిన మొఖాన కొట్టమనయ్యా రెజీనా గారిని అంట. మీతోనే మొదలు పెడదాం అయితే. రెజీనా గారు ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఇది. ఐ రియల్లీ లైక్ ద మిక్స్ యాక్చువల్లీ. స్టమక్ మిక్సెస్ లో అవన్నీ ఆ మిక్స్ లో మీరు తీసుకొచ్చారు కదా, చాలా బాగుంది. Cute performance on the whole and your energy was there throughout. In the beginning you looked like you were actually very hungry dance చేసేటప్పుడు. Then the energy levels went up. Pradeep master, very nice choreography. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. థ్యాంక్ యూ రెజీనా గారు. విజయ్ బిన్ని మాస్టర్? మాధురి స్ట్రెంగ్స్ బట్టి ప్రదీప్ మాస్టర్ మీరు చేసుకుంటూ వస్తున్నారు, చాలా బాగా ఫైట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్. బట్ నాకు చాలా చాలా బేసిక్ గా అనిపించింది మాస్టర్. అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం బేసిక్ అయ్యింది, అంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదా. ఇంకొంచెం కొరియోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ టైం సార్, నెక్స్ట్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిన్ని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ అసలు రావటమే ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసా? నిన్న ఫైమా బర్త్డే పార్టీకి వెళ్ళారు. అదే మమ్మల్ని పిల్లలేదు. ఊరుకోండి మాస్టర్, మీరు వెళ్ళారు, పార్టీ చేసుకున్నారు, ఫోటోలు దిగారు, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. మాస్టర్ వచ్చారు, తిన్నారు, వెళ్ళారు. ఒక పార్టీ తన పర్సనల్ గా ఫ్రెండ్స్ తో ఇచ్చింది, ఒక పార్టీ మన డిఓల్ కోసం ఇచ్చింది. ఏ పార్టీ అడుగుతున్నారు మీరు? మీకు సెపరేట్ గా ఇచ్చాను నేను, మీకు separate గా అందరిని ఇచ్చిన party. కలుపుకోమాకండి. కానీ నేను వెళ్ళలేదు ఆ పార్టీకి, నేను ఆ పార్టీకి వెళ్ళలేదు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. Okay. చూపించండి. ఓకే, వెయిట్ చేయండి, మీకు సాలిడ్ గా ఉంటది ప్రూఫ్. గుడ్ లక్ మాధురి. ఫైమా బర్త్డే జరిగింది. ఫైమా నన్ను ఆదిని పిలవకపోయినా ఇట్స్ ఓకే. బిలేటెడ్ బర్త్డే విషెస్ నీకు. పార్టీ ఎలా జరిగింది? సూపర్ గా జరిగింది నా బర్త్డే. అసలు నా బర్త్డే కి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు. ఎవరెవరు వచ్చారు? ఈజిప్ట్ నుంచి రాజు వచ్చాడు తెలుసా? నోకరాజా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, చూస్తారా? చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడండి. ఓ ఒక్క నిమిషం, ఆయన ఎవరు? జాకీ చాన్. ఏంటి పాకీజా కోసం జాకీ చాన్ వచ్చాడా? ఇంకెవరు వచ్చారు గెస్ట్లు? ఇంకా చూడండి, చూపిస్తాను. నెక్స్ట్ విరాట్ కోహ్లీ గారికి నాకు 10 years నుంచి పరిచయం ఉంది. 10 years బ్యాక్ బ్యాట్ ఇచ్చుకుంటాడు, అప్పుడే వాసింది ఇదంతా. నేను పక్కన ఉండగా అనుష్క గారిని పట్టించుకోరు, బట్ నేనే చెప్తుంటాను వద్దు పెళ్ళైపోయింది, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పాను ఒకసారి. నువ్వు అదే మాట మీద ఉండి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ వచ్చి నిన్ను జేసీబీతో లేపుతారు. నెక్స్ట్
వరల్డ్స్ బిగ్గెస్ట్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆయన ఎవరు? నువ్వు పిలిచింది పార్టీకి పిలిచింది ఎవరిని? ఏ ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ అని తెలియదేంటి ఆవిడకి? డేవిడ్ వార్నర్. నీ అంకమ్మ అది కూడా డేవిడ్ వార్నర్. తెలుసు, పుష్ప రీల్ చేశాడుగా, పుష్ప రీల్. నేను అది చూడలేదు, బట్ ఒకసారి క్రికెట్ అయితే ఆడతారు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అసలు ఆ ఫోటో చూసావా? మెస్సీ విత్ మస్సీ. మన డి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోటోలు ఉంటే అయిపోయింది, బతికి అయిపోయింది. ఎక్కేస్తారులే ఈ రోజంతా. మీకు విషయం చెప్పనా, అసలు వాళ్ళు నా బర్త్డే పార్టీకి వచ్చి నా బర్త్డే పార్టీలోనే లేరు. ఎక్కడికి వెళ్ళావు జతిన్? ఎక్కడ కేక్ తింటున్నావు నువ్వు? థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండి. చూసారు కదా మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరు చేసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్. మరి ఈ బ్లాక్ బస్టర్ బుధవారానికి చిన్న బాయ్ చెప్తూ రేపు రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.